మహాభారతం హిందువులకు పంచమ వేదముగా పరిగణించబడే భారత ఇతిహాసము. పురాణ సాహిత్య చరిత్ర ప్రకారం మహాభారత కావ్యము వేదకాలం తర్వాత, అనగా సుమారు సామాన్య శకపూర్వం 4000లో దేవనాగరి లిపిగల సంస్కృతం భాషలో రచించబడింది. దీనిని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడని హిందువుల నమ్మకం. 18 పర్వములతో, 1,00,000 శ్లోకములతో, 74,000 పద్యములతో లేక సుమారు 18 లక్షల పదములతో ప్రపంచములోని అతి పెద్ద పద్య కావ్యములలో ఒకటి. ఈ మహాకావ్యాన్ని 14వ శతాబ్దంలో కవిత్రయముగా పేరు పొందిన నన్నయ, తిక్కన, ఎర్రనలు తెలుగులోకి అనువదించారు. ఈ ఇతిహాసం సాంప్రదాయకంగా వ్యాసుడు అనే ఋషికి ఆపాదించబడింది. ఆయన ఇతిహాసంలో ప్రధాన పాత్ర కూడా వహించాడు. వ్యాసుడు దీనిని ఇతిహాసం, చరిత్రగా అభివర్ణించాడు. ఆయన గురువులందరిని గురించి వేదకాలంలోని వారి విద్యార్థులను గుర్తించే గురు, శిష్య పరంపర గురించి కూడా వివరించాడు. మహాభారతం మొదటి విభాగంలో వ్యాసుడు పఠిస్తుండగా గణపతి, శివపార్వతుల కుమారుడు, గ్రంథాన్ని లిఖించాడని పేర్కొనబడింది. ఇతిహాసం కథను కథా నిర్మాణంలో ఉపయోగిస్తుంది. లేకపోతే దీనిని ఫ్రేమెటల్సు అని పిలుస్తారు. ఇది అనేక భారతీయ పురాతన రచనలలో ప్రముఖ పద్ధతి. ఇది మొదట తక్షశిల వద్ద వ్యాసమహర్షి శిష్యుడు వైశంపాయన అనే ఋషి, పాండవ వంశస్థుడు అర్జునుడి మనవడు అయిన జనమేజయ రాజుకు వినిపించాడు. ఈ కథను చాలా సంవత్సరాల తరువాత సౌనకుడు అనే సౌతి అనే పురాణ కథకుడు తిరిగి వినిపించాడు. నైమిషారణ్యం అనే అడవిలో సౌనక కులపతి ఋషులకు తెలియజేశాడు. సౌతి మహాభారతం శ్లోకాలను పఠించడం. ఈ వచనాన్ని 20వ శతాబ్దం ప్రారంభంలో పాశ్చాత్య ఇండోలాజిస్టులు నిర్మాణాత్మకంగా, అస్తవ్యస్తంగా అభివర్ణించారు. అసలు కవిత ఒకప్పుడు అపారమైన విషాద శక్తిని కలిగి ఉండాలని హెర్మను ఓల్డెనుబర్గు భావించాడు. కాని పూర్తి వచనాన్ని భయంకరమైన గందరగోళం అని కొట్టిపారేశాడు. అసమాన మూలం భాగాలను క్రమం లేని మొత్తంగా ముద్ద చేయగలిగారు. మోర్టిజు వింటర్నిట్జీ, గస్చిచ్టెడ్డరు ఇండిస్చెను లిటరాటురు 1909. ఇది కవిత్వరహిత థియాలజిస్టులు, క్లమ్సీ స్క్రైబ్స్ విడివిడిగా క్రమరహితంగా ఉన్న మూల భాగాలను ఒకే కథగా కూర్చాడని పేర్కొన్నాడు. చేర్పులు. మహాభారతంపై పరిశోధన వచనంలోని పొరలను గుర్తించడానికి, ఎడిటింగు చేయడానికి అపారమైన ప్రయత్నం చేయబడింది. ప్రస్తుత మహాభారతంలోని కొన్ని అంశాలను వేద కాలానికి చెందినవిగా గుర్తించవచ్చు. మహాభారతం నేపథ్యం ఇతిహాసం మూలం, ప్రారంభ వేదకాలం తరువాత, మొదటి భారతీయ సామ్రాజ్యం క్రీ. పూ. 3వ శతాబ్దం. ఇది క్రీ. పూ. 8 లేదా 9వ శతాబ్దం నుండి చాలా దూరం తొలగించబడని తేదీ గా ఉండే అవకాశం ఉంది. మహాభారతం రథసారథులు మౌఖికంగా ప్రచారం చేయబడిన కథగా ప్రారంభమైంది. అక్షర పరిపూర్ణతను సంరక్షించాల్సిన వేదాల మాదిరిగా కాకుండా ఇతిహాసం ఒక ప్రసిద్ధ రచన. దీని పఠనం అనివార్యంగా భాష, శైలిలో మార్పులకు అనుగుణంగా ఉంటుంది. కాబట్టి దీని ప్రారంభ, మనుగడ భాగాలు ప్రభావవంతమైన పురాణానికి మనకు ఉన్న బాహ్య ప్రపంచ వ్యవహారాల కంటే పాతది కాదని విశ్వసిస్తున్నారు. ప్రారంభ గుప్తుల కాలం నాటికి శ. 4వ శతాబ్దం సంస్కృత రూపం, తుది రూపం కు చేరుకుందని అంచనా. మహాభారతం మొదటి గొప్ప విమర్శనాత్మక ఎడిషను సంపాదకుడు విష్ణు సూక్తంకరు ఇలా వ్యాఖ్యానించారు: ఒక ద్రవ వచనాన్ని అక్షరాల అసలు ఆకారంలో ఒక ఆర్కిటైపు, స్టెమా కోడికం ఆధారంగా పునర్నిర్మించడం గురించి ఆలోచించడం పనికిరానిది. అప్పుడు ఏమి సాధ్యమవుతుంది? మనది ఏమిటి? అందుబాటులో ఉన్న వ్రాతప్రతుల అంశం ఆధారంగా చేరుకోగలిగే టెక్స్టు పురాతన రూపాన్ని పునర్నిర్మించడం మాత్రమే లక్ష్యం. ఆ వ్రాతప్రతుల సాక్ష్యం కొంతవరకు ఆలస్యం అయింది. దాని భౌతిక కూర్పు, భారతదేశ వాతావరణం ఆధారంగా, కానీ అది చాలా విస్తృతమైనది. మహాభారతం జనవరి 1, 61, 24,000 శ్లోకాల ప్రధాన భాగాన్ని వేరుచేస్తుంది. భారత సరైనది. అదనపు ద్వితీయ విషయాలకు విరుద్ధంగా అవాల్యాన గ్యాయసత్ర 3.4.4 ఇదే విధమైన వ్యత్యాసాన్ని కలిగిస్తుంది. రచన కనీసం 3 పునరావృత్తులు సాధారణంగా గుర్తించబడతాయి. 8,800 శ్లోకాలతో జయ, విక్టరీ, వ్యాస విరచితం, వైశంపాయనుడు పఠించిన భారతంలో 24,000 శ్లోకాలు, చివరికి ఉగ్రశ్రవ సూతుడు పఠించిన మహాభారతం 1,00,000 పద్యాలు. అయినప్పటికీ జాను బ్రోకింగ్టన్ వంటి కొంతమంది పండితులు జయ భారతం ఒకే కథనాన్ని సూచిస్తుందని వాదించారు. ఆదిపర్వం జనవరి 1, లోని ఒక పద్యం పొరపాటుగా జయ సిద్ధాంతాన్ని 8,800 శ్లోకాలతో పేర్కొన్నారు.
ఈ మహాఇతిహాస గ్రంథం విస్తరించిన రూపంలో 18 పర్వాలు ఉన్నాయి. 12 సంఖ్యలను నొక్కి చెప్పే అధికారిక సూత్రాల తరువాత ఈ పెద్ద రచన పునర్నిర్మాణం జరిగింది. స్పిక్జరు వ్రాతప్రతులలో అనుశాసన పర్వం విరాట పర్వాలు లేకపోవడం వల్ల తాజా భాగాల కలయిక తేదీని సూచిస్తుంది. మనుగడలో ఉన్న పురాతన సంస్కృత రచన కుషాను కాలం క్రీ. పూ. 200 నాటిది. మహాభారతంలోని ఒక పాత్ర చెప్పిన దాని ప్రకారం జనవరి 150 ఇతిహాసం 3 వెర్షన్లు ఉన్నాయి. ఇవి వరుసగా మను జనవరి 127, అస్తిక 1.3, ఉపపర్వ 5 లేదా వాసు అర్ధరాత్రి 2:03 తో మొదలయ్యాయి. ఈ సంస్కరణలలో ఒకటి మరొక ఫ్రేమ్ సెట్టింగుల కలయికకు అనుగుణంగా ఉంటాయి. వాసు వెర్షను ఫ్రేమ్ సెట్టింగులను వదిలివేసి వ్యాసుడు పుట్టిన కాలంతో ప్రారంభమవుతుంది. ఆస్తిక వెర్షను బ్రాహ్మణ సాహిత్యం సర్పయాగం అంశాలను జోడించి మహాభారతం అనే పేరును పరిచయం చేస్తుంది. వ్యాసుడిని రచయితగా గుర్తిస్తుంది. ఈ చేర్పుల రచయితలు బహుశా పెకారాట్రిను పండితులు. వారు ఒబెర్లీసు 1998 అభిప్రాయం ఆధారంగా దాని చివరి పునర్నిర్మాణం వరకు రచన మీద నియంత్రణను కలిగి ఉంటారు. భీష్మ పర్వంలో హునా గురించి ప్రస్తావించినప్పటికీ ఈ పర్వం 4వ శతాబ్దంలో సవరించబడిందని సూచిస్తుంది. జనమేజయ సర్పయాగం ఆది పర్వంలో జనమేజయ సర్పయాగం సర్పసత్ర ప్రస్తావన ఉంది. దాని ప్రేరణను వివరిస్తుంది. ఈ యాగం ఉనికిలో ఉన్న అన్ని సర్పాలను ఎందుకు నాశనం చేయాలని ఉద్దేశించిందో వివరిస్తుంది. ఇది ఉన్నప్పటికీ ఇప్పటికీ పాములు ఎందుకు ఉన్నాయి. ఈ సర్పయాగం అంశం మహాభారతం సంస్కరణకు నేపథ్య ఆకర్షణ మింకోవ్స్కి 1991 గా జోడించబడిన స్వతంత్ర కథగా పరిగణించబడుతుంది. వేద బ్రాహ్మణ్యం సాహిత్యానికి ప్రత్యేకించి దగ్గరి సంబంధం ఉందని భావించారు. పాకవిమ్య బ్రాహ్మణ్యం 25.1-5.3 వద్ద ఒక సర్పయాగం అధికారిక పూజారులను వివరిస్తాడు. వీరిలో దతరాత్ర జనమేజయ పేర్లు మహాభారత సర్పయాగంలోని 2 ప్రధాన పాత్రలు. అలాగే మహాభారతంలో ఒక పాము పేరు తక్షకుడు. సుపర్ణోఖ్యానం కవిత్వం తొలి ఆనవాళ్లలో ఒకటిగా పరిగణించబడే పద్యం విస్తరించిన గరుడ పురాణానికి ఇది పూర్వగామి. ఇది మహాభారతం ఆదిపర్వంలో ఆస్తిక పర్వంలో చేర్చబడింది. చారిత్రక ఆధారాలు మహాభారతం దాని ప్రధాన భారత గురించి మొట్టమొదటి ప్రస్తావనలు పాణిని అష్టాధ్యాయి సూత్రం ఫిబ్రవరి 638 క్రీ. పూ. 4వ శతాబ్దం అశ్వలాయన గృహ్య సూత్రాలు 3.4.4 ఉన్నాయి. దీని అర్థం భారతం అని పిలువబడే ప్రధాన 24,000 శ్లోకాలు. అలాగే విస్తరించిన మహాభారతం ప్రారంభ వెర్షను క్రీస్తుపూర్వం 4వ శతాబ్దం నాటికి కూర్చబడ్డాయి. గ్రీకు రచయిత డియోక్రిసోస్టోమ్ మ.40 సి. 120 సిఈ ఇచ్చిన నివేదిక హోమరు కవిత్వం భారతదేశంలో కూడా పాడటం గురించి వివరించింది. ఇలియడు సంస్కృతంలోకి అనువదించబడిందని సూచిస్తుంది. అయినప్పటికీ భారతీయ అధ్యయనకారులు సాధారణంగా ఈ తేదీలో ఒక మహాభారతం ఉనికికి సాక్ష్యంగా తీసుకున్నారు. దీని ఎపిసోడ్లు డియో లేదా అతని మూలాలు ఇలియడు కథగా గుర్తించాయి. మహాభారతంలోని అనేక కథలు శాస్త్రీయ సంస్కృత సాహిత్యంలో వారి స్వంత ప్రత్యేక గుర్తింపులను పొందాయి. ఉదాహరణకు గుప్తరాజవంశం యుగంలో నివసించినట్లు భావిస్తున్న ప్రఖ్యాత సంస్కృత కవి కాళిదాసు క్రీ. పూ. 400 అభిజ్ఞాన శాకుంతలం మహాభారతానికి పూర్వగామి అయిన కథ ఆధారంగా రూపొందించబడింది. కాళిదాసుకు ముందు నివసించినట్లు భావిస్తున్న భాసమహాకవి రాసిన సంస్కృత నాటకం ఊరుబాగా భీముడి తొడలను చీల్చడం ద్వారా దుర్యోధనుడిని హతమార్చడం మీద ఆధారపడింది. ఖోహు సత్నా జిల్లా మధ్యప్రదేశు నుండి వచ్చిన మహారాజా సర్వనాథ సా. శ. 533 నుండి 534 రాగి పలక శాసనం మహాభారతాన్ని 1,00,000 పద్యాల సమాహారం శత సహస్రీ సంహిత గా అభివర్ణిస్తుంది. 18 పర్వాలు పుస్తకాలు 18 పర్వాల విభాగాలు దిగువన ఇవ్వబడ్డాయి. పర్వం శీర్షిక పర్వాలు అంశాలు 1 ఆది పర్వము 1 నుండి 19 తక్షశిలలో ఆధునిక తక్షశిల పాకిస్తాను జనమేజయుడు నిర్వహించిన సర్పయాగం తరువాత వైశంపాయనుడు భారతం వినిపించిన తరువాత నైమిషారణ్యంలో ఋషులందరూ వినుచుండగా సూతుడు భారత కథను ప్రసంగించాడు. కురు వంశానికి మూలమైన భరత భృగువంశాల వంశవృక్షాలు వివరించబడ్డాయి. ఆది అంటే మొదటి.
2 సభా పర్వము 20 నుండి 28 దానవుడైన మయుడు ఇంద్రప్రస్థ వద్ద రాజభవనం, సభామండపం నిర్మించాడు. యుధిష్ఠరుడి సభలో జీవితం, రాజసూయ యాగం, మాయాజూదం, ద్రౌపది వస్త్రాపహరణం, పాండవుల వనవాసం ఇందులో వర్ణించబడింది. 3 వన పర్వం లేదా అరణ్యపర్వం 2 9 4 4 1 2 సంవత్సరాల పాండవుల అరణ్యవాసం. అరణ్య 4 విరాట పర్వము 45 నుండి 48 విరాటరాజు సభలో పాండవులు 1 సంవత్సర కాలం గడుపిని వివరం వర్ణించబడింది. 5 ఉద్యోగ పర్వము 49 నుండి 59 పాండవులు, కౌరవుల మధ్య నిర్వహించబడిన విఫలమైన సంధి ప్రయత్నాలు, యుద్ధానికి సన్నద్ధం జరగడం. ఉద్యోగంటే పనిచేయడం. 6 భీష్మ పర్వము 60 నుండి 64 భీష్ముడు కౌరవుల పక్షం సైన్యాధ్యక్షుడుగా యుద్ధం మొదటి భాగం. భీష్ముడు అంపశయ్య మీద పడిపోవడం, ఇందులో గీతోపదేశం 25 నుండి 42 అధ్యాయాలలో వర్ణించబడింది. 7 ద్రోణ పర్వము 65 నుండి 72 ద్రోణుడి సారథ్యంలో కొనసాగిన యుద్ధం. బుక్ ఆఫ్ వార్ పుస్తకంలో ఇది ప్రధానమైనది. ఈ పుస్తకం చివరిలో ఇరుపక్షాలలో మహావీరులలో అనేకులు యుద్ధం కారణంగా మరణించారు. 8 కర్ణ పర్వము 73 కౌరవ పక్షంలో కర్ణుడి సారథ్యంలో కొనసాగిన యుద్ధం. 9 శల్య పర్వము 74 నుండి 77 కౌరవ పక్షంలో శల్యుని సారథ్యంలో కొనసాగి ముగిసిన యుద్ధం చివరి రోజు. ఇందులో సరస్వతీ నదీతీరంలో బలరాముడి యాత్ర, భీముడు, దుర్యోధనుల మధ్య యుద్ధం, భీముడు దుర్యోధనుడి తొడలు విరచుట. 10 సౌప్తిక పర్వము 78 నుండి 80 అశ్వమేధ పర్వము కృపాచార్యుడు, కృతవర్మ మిగిలిన పాండవుల సైన్యాలను నిద్రపోతున్న సమయంలో వధించడం. కౌరవుల వైపు 3, పాండవుల వైపు 7 మంది మిగిలి ఉన్నారు. 11 స్త్రీ పర్వము 81 నుండి 85 గాంధారి, కౌరవ స్త్రీలు, పాండవులు యుద్ధంలో మరణించిన వారిని గురించి దుఃఖించుట. గాంధారి శ్రీకృష్ణుడిని శపించుట. 12 శాంతి పర్వము 86 నుండి 88 చక్రవర్తిగా యుధిష్ఠరుడి పట్టాభిషేకం. భీష్ముడి నుండి ధర్మరాజాదులు ఉపదేశాలు గ్రహించుట. ఆర్థిక, రాజకీయాల గురించి అనేక విషయాలు చర్చించబడిన ఈ పుస్తకం మహాభారతంలో సుదీర్ఘమైనది. ఈ పుస్తకంలో తరువాత చొరబాట్లు అధికంగా జరిగాయని కిసారి మోహను గంగూలీ అభిప్రాయపడ్డాడు. 13 అనుశాసనిక పర్వము 89 నుండి 90 భీష్ముడు చెప్పిన ది ఫైనల్ ఇన్స్ట్రక్షన్స్ అనుశాసన. 14 అశ్వమేధ పర్వము 91 నుండి 92 యుధిష్ఠరుడు నిర్వహించిన అశ్వమేధయాగం. అర్జునుడి విజయయాత్ర, అర్జునుడికి శ్రీకృష్ణుడు అనుగీత బోధించుట. 15 ఆశ్రమవాస పర్వము 93 నుండి 95 ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి అంతిమయాత్ర. సజీవంగా కార్చిచ్చులో పడి కాలిపోయి మరణించారు. విదురుడు యోగిగా శరీరయాత్ర ముగించి ధర్మరాజులో ప్రాణాలను విలీనం చేయుట. తమతో ఉన్న సంజయుడిని హిమాలయాలకు పోయి ప్రాణాలను రక్షించుకొమ్మని ఆజ్ఞాపించుట. 16 మౌసల పర్వము 96 గాంధారి శాపఫలితంగా యాదవులు అంతర్యుద్ధం చేసుకుని ముసలం కారణంగా మరణించుట. 17 మహాప్రస్థానిక పర్వము 97 యుధిష్ఠరుడు తన సోదరులు, భార్య ద్రౌపదితో సుదీర్ఘమైన అంతిమయాత్రతో జీవనయాత్ర ముగించుట. ఇందులో యుధిష్ఠరుడు మినహా అందరూ శరీరాలు చాలించగా, యుధిష్ఠరుడు సశరీరుడుగా స్వర్గలోకం చేరుకుంటాడు. 18 స్వర్గారోహణ పర్వము 98 యుధిష్ఠరుడు చివరి పరీక్ష తరువాత స్వర్గంలో ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రవేశించుట. కిలా హరివంశ పర్వము 9 100 పర్వాలలో చెప్పబడని శ్రీకృష్ణుడి గురించి వివరించుట. కావ్య ప్రశస్తి. యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్, ఇందులో ఏది ఉందో అదే ఎక్కడైనా ఉంది, ఇందులో లేనిది మరెక్కడా లేదు అని ప్రశస్తి పొందింది. హిందువులకు ఎంతో పవిత్ర గ్రంథాలైన భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రము కూడా మహాభారతంలోని భాగాలే. దీనిని బట్టి ఈ కావ్య విశిష్టతను అంచనా వేయవచ్చును. ఈ కావ్యవైభవాన్ని నన్నయ, దీనిని ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రమని, ఆధ్యాత్మ విధులు వేదాంతమని, నీతి విచక్షణులు నీతి శాస్త్రమని, కవులు మహాకావ్యమని అంటారు. లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని, ఐతిహాసికులు ఇతిహాసమని, పౌరాణికులు బహుపురాణ సముచ్చయమని కొనియాడుతారు. వివిధ తత్వవేది, విష్ణు సన్నిభుడు అయిన వేదవ్యాసుడు దీనిని విశ్వజనీనమయ్యేలా సృజించాడు. డబుల్ కొటేషన్. మహాభారత గాథను వ్యాసుడు ప్రప్రథమంగా తన శిష్యుడైన వైశంపాయనుడి చేత సర్పయాగం చేయించేటప్పుడు జనమేజయ మహారాజుకి చెప్పించగా, అదే కావ్యాన్ని తరువాత నైమిషారణ్యంలో శౌనక మహర్షి సత్రయాగము చేయుచున్నప్పుడు సూతమహర్షి అక్కడకు వచ్చిన ఋషులకు చెప్పాడు. మహాభారతాన్ని చెరకుగడతో పోల్చారు. పర్వము అంటే చెరకు కణుపు. 18 కణుపులు, పర్వములు,
కలిగిన పెద్ద చెరకుగడ, మహాభారతం. చెరకును నములుతున్న కొద్దీ రసం నోటిలోకి వచ్చి, నోరుతీపి ఎక్కుతుంది. అలాగే భారతాన్ని చదివిన కొద్దీ జ్ఞానం పెరుగుతుంది. మహాభారతంలోని విభాగాలు. మహాభారతంలో 18 పర్వములు, వాటిలో జరిగే కథాక్రమం ఇది. ఆది పర్వము 1 నుండి 19 ఉపపర్వాలు. పీఠిక, కురువంశం కథ, రాకుమారుల జననం, విద్యాభ్యాసం. సభా పర్వము 20 నుండి 28 ఉపపర్వాలు. కురుసభారంగం, మయసభ, పాచికల ఆట, పాండవుల ఓటమి, రాజ్యభ్రష్టత. వన పర్వము లేక అరణ్య పర్వము 29 నుండి 44 ఉపపర్వాలు. అరణ్యంలో పాండవుల 12 సంవత్సరాల జీవనం. విరాట పర్వము 45 నుండి 48 ఉపపర్వాలు. విరాటరాజు కొలువులో 1 సంవత్సరం పాండవుల అజ్ఞాతవాసం. ఉద్యోగ పర్వము 49 నుండి 59 ఉపపర్వాలు. కౌరవ పాండవ సంగ్రామానికి సన్నాహాలు. భీష్మ పర్వము 60 నుండి 64 ఉపపర్వాలు. భీష్ముని నాయకత్వంలో సాగిన యుద్ధం. ద్రోణ పర్వము 65 నుండి 72 ఉపపర్వాలు. ద్రోణుని నాయకత్వంలో సాగిన యుద్ధం. కర్ణ పర్వము 73 ఉపపర్వము. కర్ణుని నాయకత్వంలో సాగిన యుద్ధం. శల్య పర్వము 74 నుండి 77 ఉపపర్వాలు. శల్యుడు సారథిగా సాగిన యుద్ధం. సౌప్తిక పర్వము 78 నుండి 80 ఉపపర్వాలు. నిదురిస్తున్న ఉపపాండవులను అశ్వత్థామ వధించడం. స్త్రీ పర్వము 81 నుండి 85 ఉపపర్వాలు. గాంధారి మొదలగు స్త్రీలు, మరణించిన వారికై రోదించడం. శాంతి పర్వము 86 నుండి 88 ఉపపర్వాలు. యుధిష్ఠిరుని రాజ్యాభిషేకం. భీష్ముని ఉపదేశాలు. అనుశాసనిక పర్వము 89 నుండి 90 ఉపపర్వాలు. భీష్ముని చివరి ఉపదేశాలు, అనుశాసనాలు. అశ్వమేధ పర్వము 91 నుండి 92 ఉపపర్వాలు. యుధిష్ఠిరుని అశ్వమేధ యాగం. ఆశ్రమవాస పర్వము 93 నుండి 95 ఉపపర్వాలు. ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి ప్రభృతులు చివరి రోజులు ఆశ్రమవాసులుగా గడపడం. మౌసల పర్వము 96 ఉపపర్వం. యదువంశంలో ముసలం, అంతఃకలహాలు. మహాప్రస్థానిక పర్వము 97 ఉపపర్వం. పాండవుల స్వర్గ ప్రయాణం ఆరంభం. స్వర్గారోహణ పర్వము 98 ఉపపర్వం. పాండవులు స్వర్గాన్ని చేరడం. హరివంశ పర్వము శ్రీకృష్ణుని జీవితగాథ. వీటిలో మొదటి 5 పర్వాలను ఆదిపంచకము అని, తరువాతి 6 పర్వాలను యుద్ధషట్కము అని, ఆ తరువాతి 7 పర్వాలను శాంతి సప్తకము అని అంటారు. మహాభారతం ప్రత్యేకతలు. మహాభారత రచన చేసినది పరాశర మహర్షి కుమారుడైన వేదవ్యాసుడు. క్రీస్తు పూర్వం 5000 నుండి క్రీస్తు పూర్వం 3000. మహాభారత కథను వ్యాసుడు రచన చేసిన సమయం 3 సంవత్సరాలు. మహాభారత కథను చెప్పడానికి స్వర్గలోకంలో నారద మహర్షిని, పితృలోకములో చెప్పడానికి దేవల మహర్షిని, గరుడ గంధర్వ లోకాలలో చెప్పడానికి శుక మహర్షిని, సర్పలోకంలో చెప్పడానికి సుమంతుడిలని, మానవలోకంలో చెప్పడానికి వైశంపాయన మహర్షిని నియమించాడు. అంతకు పూర్వం దేవాసురయుద్ధంలా కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో భీష్ముడు 10 రోజులు, ద్రోణుడు 5 రోజులు, కర్ణుడు 2 రోజులు, శల్యుడు అర్ధరోజు సైన్యాధ్యక్షత వహించారు. మిగిలిన సగం రోజు భీముడు దుర్యోధనుడితో యుద్ధం చేశాడు. ఈ యుద్ధంలో పోరాడి మరణించిన వారి సంఖ్య 18 అక్షౌహిణులు. వీరిలో కౌరవ పక్షం వహించి పోరాడిన వారి సంఖ్య 11. అక్షౌహిణి. భారతీయ కొలమానంలో అక్షౌహిణి ఒక కొలత. సైన్యాన్ని అక్షౌహిణిలో కొలుస్తారు. కంబ రామాయణంలో ఆ లెక్కలు ఇలా ఉన్నాయి. ఆదిపర్వం బట్టి సైన్యగణాంకాలలో పునాది నిష్పత్తి 1 రథము, 1 ఏనుగు, 3 గుర్రాలు, 5 కాలిబంట్లు. అక్షౌహిణి రథములు, ఏనుగులు, గుర్రములు, కాలిబంట్లు. 1 21,870, 21,870, 65,610, 1,09,350. వివిధ ప్రమాణాలు. పత్తి. 1 రథము, 1 ఏనుగు, 3 గుర్రాలు, 5 కాలిబంట్లు కలిస్తే ఒక పత్తి అంటారు. 1 రథములు ప్లస్ 1 ఏనుగు ప్లస్ 3 గుర్రాలు ప్లస్ 5 కాలిబంట్లు. సేనాముఖము. 3 పత్తులు 1 సేనాముఖము అనగా సేనాముఖము సమానము 3x పత్తి. 3 రథములు ప్లస్ 3 ఏనుగులు ప్లస్ 9 గుర్రాలు ప్లస్ 15 కాలిబంట్లు. గుల్మము. 3 సేనాముఖములు 1 గుల్మము అనగా గుల్మము సమానము 3x సేనాముఖము. 9 రథములు ప్లస్ 9 ఏనుగులు ప్లస్ 27 గుర్రాలు ప్లస్ 45 కాలిబంట్లు. గణము.
గణము అనగా 3 గుల్మములు అనగా గణము సమానము 3x గుల్మము. 27 రథములు ప్లస్ 27 ఏనుగులు ప్లస్ 81 గుర్రాలు ప్లస్ 135 కాలిబంట్లు. వాహిని. వాహిని అనగా 3 గణములు అనగా గణము సమానము 3x గణము. 81 రథములు ప్లస్ 81 ఏనుగులు ప్లస్ 243 గుర్రాలు ప్లస్ 405 కాలిబంట్లు. పృతన. పృతన అనగా 3 వాహినులు అనగా పృతన సమానము 3x వాహినులు. 243 రథములు ప్లస్ 243 ఏనుగులు ప్లస్ 729 గుర్రాలు ప్లస్ 1215 కాలిబంట్లు. చమువు. చమువు అనగా 3 పృతనల సైన్యము అనగా 3 పృతన. 729 రథములు ప్లస్ 729 ఏనుగులు ప్లస్ 2187 గుర్రాలు ప్లస్ 3645 కాలిబంట్లు. అనీకిని. అనీకిని అనగా 3 చమువుల సైన్యము అనగా 3 చమువు. 2187 రథములు ప్లస్ 2187 ఏనుగులు ప్లస్ 6561 గుర్రాలు ప్లస్ 10935 కాలిబంట్లు. అక్షౌహిణి. అక్షౌహిణి అనగా 10 అనీకినుల సైన్యము అనగా 10x అనీకిని. 21870 రథములు ప్లస్ 21870 ఏనుగులు ప్లస్ 65610 గుర్రాలు ప్లస్ 19350 కాలిబంట్లు. ఇటువంటి అక్షౌహిణులు 18 కురుక్షేత్ర యుద్ధములో పాల్గొన్నాయి. అంటే 3,93,660 రథములు ప్లస్ 3,93,660 ఏనుగులు ప్లస్ 11,80,980 గుర్రాలు ప్లస్ 19,68,300 కాలిబంట్లు. ఒక్కొక్క రథం మీద యుద్ధవీరునితో పాటు సారథి కూడా ఉంటాడు. సారథులను కూడా లెక్కలోనికి తీసుకుంటే రథబలం 7,87,320కి చేరుకుంటుంది. అలాగే గజబలంతో యుద్ధవీరునితో పాటు మావటిని లెక్కలోనికి తీసుకుంటే గజబలం 7,87,320కి చేరుకుంటుంది. రకం ఎన్నింతలు రథములు ఏనుగులు గుర్రాలు కాలిబంట్లు సారథి. పత్తి 1 1 1 3 5 పత్తిపాలుడు. సేనాముఖము 3 3 3 9 1 5 సేనాముఖి. గుల్మము 3 3 9 9 2 7 4 5 నాయకుడు. గణము 3 3 2 7 2 7 8 1 1 3 5 గణనాయకుడు. వాహిని 3 4 8 1 8 1 2 4 3 4 0 5 వాహినిపతి. పృతన 35 2 4 3 2 4 3 7 2 9 1 215 పృతనాధిపతి. చమువు. సేన 3 6 7 2 9 7 2 9 2 187 3645 సేనాపతి. అనీకిని 37 2187 2187 6561 10935 అనీకాధిపతి. అక్షౌహిణి 10 37 21,870 21,870 65,610 1,09,350 మహాసేనాపతి. మరిన్ని ప్రమాణాలు. అక్షౌహిణి x 18 సమానము ఏకము. ఏకము x 8 సమానము కోటి. ఈ కోటి మన కోటి కాదు. కోటి x 8 సమానము శంఖము. శంఖము x 8 సమానము కుముదము. కుముదము x 8 సమానము పద్మము. పద్మము x 8 సమానము నాడి. నాడి x 8 సమానము సముద్రము. సముద్రము x 8 సమానము వెల్లువ. అంటే 36,691 71,39,200 సైన్యాన్ని వెల్లువ అంటారు. ఇటువంటివి 70 వెల్లువలు సుగ్రీవుని దగ్గర ఉన్నట్లుగా కంబ రామాయణం చెబుతుంది. అంటే 36,691,71,39,200 x 70 సమానము 25,68,419,97,44,000 మంది వానర వీరులు సుగ్రీవుని దగ్గర ఉండేవారు. వీరికి నీలుడు అధిపతి. 25,68,419,97,44,000 మంది బలవంతులు కలిసి త్రేతాయుగములో 17 లక్షలు సంవత్సరాల పూర్వం లంకకు వారధి కట్టారన్నమాట. మూలాలు. అక్షౌహిణులు. పాండవ పక్షం వహించి పోరాడిన వారి సంఖ్య 7 అక్షౌహిణులు. ఈ యుద్ధం జరిగిన ప్రదేశం సమంతక పంచకం.
తన తండ్రిని అధర్మంగా చంపిన క్షత్రియ వంశాల మీద పరశురాముడు 21 పర్యాయములు భూమండలం అంతా తిరిగి దండయాత్ర చేసి క్షత్రియ వధ చేసిన సమయంలో క్షత్రియ రక్తంతో ఏర్పడ్డ 5 తటాకాలే ఈ సమంతక పంచకం. పరశురాముడు తన తండ్రికి ఇక్కడ తర్పణం వదిలి క్షత్రియుల మీద తనకు ఉన్న పగ తీర్చుకున్నాడు. పంచమ వేదంగా వర్ణించబడే ఈ మహాభారతాన్ని కవులు మహాకావ్యమని, లాక్షణికులు సర్వలక్షణాలు కలిగిన గ్రంథరాజమని, పౌరాణికులు అష్టాదశ పురాణ సారమని, నీతిశాస్త్రపారంగతులు నీతిశాస్త్రమని, తత్వజ్ఞులు ధర్మశాస్త్రమని, ఇతిహాసకులు ఇతిహాసమని ప్రశంసించారు. వినాయకుని ఆదేశానుసారం వేదవ్యాసుడు ఆగకుండా చెప్తుంటే వినాయకుడు తన దంతమును విరిచి గంటముగా చేసుకుని మహాభారత కథను లిఖించాడు. మహాభారతంలోని ఉపపర్వాలు 100: పైష్యమ, ఆస్తికము, ఆదివంశావతారం, సంభవ పర్వము, జతుబృహదాహము, హైడంబము, బకవధ, చైత్రరథము, ద్రౌపదీ స్వయంవరం, వైవాహికం, విదురాగమనము, రాజ్యార్ధలాభము, అర్జున తీర్థయాత్ర, సుభద్రా కళ్యాణం, హరణహారిక, ఖాండవదహనం, మయదర్శనం, సభాపర్వము, మంత్రపర్వము, జరాసంధవధ, దిగ్విజయము, రాజసూయము, భర్గ్యాభిహరణం, శిశుపాలవధ, ద్యూతము, అనుద్యూతము, అరణ్యము, కిమ్మీరవధ, కైరాతము, ఇంద్రలోకాభిగమనం, ధర్మజ తీర్థయాత్ర, జటాసురవధ, యక్షయుద్ధం, అజగరం, మార్కడేయోపాఖ్యానం, సత్యాద్రౌపదీ సంవాదం, ఘోషయాత్ర, ప్రాయోపవేశం, వ్రీహి ద్రోణాఖ్యానం, ద్రౌపదీహరణం, కుండలాహరణం, ఆరణేయం, వైరాటం, కీచకవధ, గోగ్రహణం, అభిమన్యు వివాహం, ఉద్యోగం, సంజయయానం, ధృతరాష్ట్ర ప్రజాగరణం, సానత్సుతజాతం, యానసంధి, భగవద్యానం, సైనానిర్యాత, ఉలూకదూతాభిగమనం, సమరద, అతిరథ సంఖ్యానము, కర్ణభీష్మ వివాదం, అపోపాఖ్యానం, జంబూకండవి నిర్మాణం, భూమిపర్వము, భీష్మాభిషేకం, భగవద్గీత, భీష్మవధ, ద్రౌణాభిషేకం, సంసప్తకవధ, అభిమన్యువధ, ప్రతిజ్ఞాపర్వం, జయద్రథవధ, ఘటోత్కచవధ, ద్రోణవధ, నారాయణాస్త్రప్రయోగం, కర్ణపర్వం, శల్యపర్వం, హ్రదప్రవేశం, గదాయుద్ధం, సారసత్వం, సౌప్తిక పర్వం, వైశీకం, జలప్రదానం, స్త్రీపర్వం, శ్రాద్ధపర్వం, రాజ్యాభిషేకం, చార్వాక నిగ్రహం, గృహప్రనిభాగం, శాంతిపర్వం, రాజధర్మానుకీర్తనం, ఆపద్ధర్మం, మోక్షధర్మం, ఆనుశాసనికం, భీష్మస్వర్గారోహణం, అశ్వమేధం, అనుగీత, ఆశ్రమవాసం, పుత్రసందర్శనం, నారదాగమనం, మౌసలం, మహాప్రస్థానం, హరివంశం, మనిష్యత్పర్వం. చారిత్రక పరిశీలనలు. కథల్లోనూ కావ్యాల్లోనూ నిజమైన ప్రదేశాల పేర్లను పేర్కొనడం ఎక్కువమంది రచయితల్లో కనిపించే లక్షణం. రచయిత చనిపోయిన లక్షల సంవత్సరాల తర్వాత త్రవ్వకాల్లో బయల్పడిన ఆ రచయిత వ్రాతల ప్రకారం పరిశోధిస్తే ఆ ప్రదేశాలు అలాగే ఉంటాయి కనుక ఎవరైనా ఆ వ్రాతలు చదివినప్పుడు అందులోని కథ నిజంగా జరిగినట్లు అనిపిస్తుందని ఒక అభిప్రాయం ఉంది. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల వరకు ఆర్యుల భాష అయిన సంస్కృత భాష భారతదేశంలో లేదని, మహాభారత కావ్యం వేదకాలం తర్వాత అనగా సుమారు క్రీస్తు పూర్వం 800 క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల మధ్య ఆర్యుల తెగకు చెందిన వేదవ్యాసుడు అను కవి రచించిన కావ్యము అని, మహాభారతములోని సన్నివేశాలు కల్పితాలు అని, హిందువులకు తమ మతముపై ఉన్న గట్టి విశ్వాసాలే కల్పిత కావ్యాన్ని చరిత్రగా చేశాయని పరిశోధకుల భావన. గుజరాత్ రాష్ట్రంలో ఇటీవల ద్వారకా నగరం వద్ద అరేబియన్ సముద్ర తీర గర్భంలో బయల్పడిన ఓడరేవు క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల నాటిదని, అది సింధు, హరప్పా నాగరికతకు చెందినది అని, ఆ కాలంలో భాషకు లిపి లేదని పరిశోధనలు తెలుపుతున్నాయి.